హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వన్ 93 ఎపిసోడ్ యార్. తన క్యాబిన్కి వచ్చి ఫోన్ చేశాడు దేవ్. లిఫ్ట్ చేసి హలో, నేను అదే పనిలో ఉన్నాను బా, వెయిట్ అని కాల్ కట్ చేశాడు విదుర్. విదుర్ బాబు, 4-5 ఎపిసోడ్స్ నుండి మిస్సింగ్ అయినా మీరు ఎవరో కేర్ చేయలేదు ఏంటో. మీడియాలో వస్తున్న న్యూస్ షేర్ చేసి బ్రోకర్స్కి ఫార్వర్డ్ చేసి మీరంతా ఏం చేస్తారో నాకు తెలియదు. 2 అవర్స్లో షేర్ వాల్యూస్ పెరగాలి. మీరు ఊహించిన దానికంటే మీకు ఎక్కువ అమౌంట్ ముడుతుంది అని ప్రెస్టేజ్ ఇష్యూ అని సీరియస్గా చెప్పాడు విదుర్. సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. వచ్చిన ఇరిగేషన్స్ చెక్ పెట్టారు కాబట్టి ఇన్వెస్టర్స్ ఆందోళన పడరు. మేము చూసుకుంటాం. బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పాడు అతడు. థ్యాంక్స్, టచ్లో ఉంటాను. అప్డేట్ చేస్తూ ఉండండి అని కాల్ కట్ చేసి దేవ్కి చేశాడు విదుర్. ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు దేవ్. బ్రోకర్తో మాట్లాడిందంతా చెప్పి మేబీ బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు, యూ డోంట్ వరీ అని ముందుగా న్యూస్ ఏ ఛానల్ నుండి వచ్చిందో తెలుసుకో. నేను అంతలో లాయర్తో మాట్లాడి పరువు నష్టం దావా నోటీసులు పంపించే పని చూస్తా. ఎవరిని వదలకూడదు అని సీరియస్గా అన్నాడు విదుర్. వదలను రా ఒక్కొక్కడికి అని బూతు తిట్టి, చెయ్యకపోతే నేను దేవాంశని ఎందుకు అవుతాను అని రగిలిపోయాడు. అసలు అంత ధైర్యంగా ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేయించారు? ఏమైనా ఇష్యూ జరిగిందా కంపెనీలో అని అడిగాడు విదుర్. కంపెనీలో కాదు, ఇంట్లో జరిగింది. అది బయటికి వెళ్ళింది. ఇదంతా రోగ్ చేయించింది అని కోపంతో బుసలు కొట్టాడు. దాని వెనుక ఉండి ఆడించేవాడు ఎవడు అనేది ఎంత ట్రై చేసినా తెలియడం లేదు. దాన్ని చంపి పడేస్తే ధైర్యం వదిలిపోతుంది అని విసుగు ప్రదర్శించాడు విదుర్. చంపేస్తే ఒక్క క్షణంలో ప్రాణం పోతుందిరా, బట్ అది అలా చావకూడదు, కుళ్ళి చావాలి అంటూ కసిగా పళ్ళు కొరికాడు. ఫోన్ ట్యాపింగ్ చేసినా ఏం తెలియడం లేదు అని వెయిట్, దానికి ఫోన్ వస్తుంది ఎవరి నుంచో, విందాం అన్నాడు విదుర్. ప్లాన్ అంతా అటప్లాప్ అవడంతో అసహనంగా తిరుగుతూ ఈ పిచ్చోడికి ఏమైంది, అంది వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోకుండా కంపెనీ కలిసే ఉంటుంది అని వేదవ స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. నిన్న అంత దూకుడుగా వాగాడు, నెక్స్ట్ డేకి ఏమైంది వీడు రోషం అంతా అని తిట్టుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హలో అంది మేఘ. నేనే అన్నాడు వాడు. ధీరజ్, ఫోన్ చేసి ఇరిటేట్ చేయకు, చెప్పాను కదా నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదని, ఎందుకు పదే కాల్ చేసి విసిగిస్తున్నావు, నేను అసలు టెన్షన్లో ఉన్నా అంటూ ఫైర్ అయింది. నువ్వు నైట్ నా గెస్ట్ హౌస్కి రావాలి, లేకపోతే నెక్స్ట్ డే జరిగేది చెప్పను అంటూ వార్న్ చేశాడు ధీరజ్. నీకు నచ్చింది చేసుకో, ఇంకోసారి చేస్తే నన్ను హెరాస్ చేస్తున్నాను, కేసు పెడతాను. ఆల్రెడీ దేవాల మీ పరువు చంకనాకపోయింది, నా దెబ్బతో ఇంకేం ఉండదు చూసుకో, మైండ్ ఇట్ అని కాల్ కట్ చేసింది మేఘ. యు బ్లడీ రోగ్, నాకే వార్నింగ్ ఇస్తావే, నిన్నేం చేస్తానో చూడవే అంటూ రెగ్యులర్ ధీరజ్. వాళ్ళ కాన్వర్జేషన్ వింటూ దీర్ఘాలోచనలోకి వెళ్ళాడు దేవ్. బావా అని పిలిచాడు విదుర్. ఓకే, నువ్వు వెళ్ళి వర్క్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. ఏమైనా మీకు కొంచెం పిచ్చుంది బావా, చిన్నుగడి తిక్క అంతా నీ పెద్దయి నుండి వచ్చిందే, ఏది ఒక పట్టా నచ్చదు అని మండిపడ్డాడు. రే, నో జాగ్రత్త. మిలిటరీ మీ అమ్మ దగ్గర అన్నీ జాగ్రత్తగానే కాపాడుకోవాలి. ఏమి యాటిట్యూడ్ వెళ్ళబోస్తున్నాడు. ఆ పెళ్ళి కాస్త జరిగాక నీ అయ్యని చెడు కూడా అడగపోతే నన్ను అడుగు అని పళ్ళు నూరాడు విదురు. అది చూద్దాం ఎవరిని ఎవరు ఆడుకుంటారో అని, టచ్లో ఉండు అని కాల్ కట్ చేశాడు దేవ్. జగతిని నడిపించేది ఆడదే, నాశనం చేసేది ఆడదే. ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోయాయంటే ఏంటో అనుకున్నా, బట్ లైవ్ చూస్తుంటే తెలుస్తుంది డబుల్ గేమ్ ఆడుతుంది అది. దాని వెనుకున్న అంత పవర్ఫుల్ పర్సన్ ఎవడబ్బా అన్నాడు విదుర్. డే మొత్తం సైలెంట్గా ఉంది. వేదిని కదిలించకుండా మేఘ. ఆఫీస్ అవర్ ముగించాక క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. డైలీ వేదితో వచ్చేది, ఈరోజు వెళ్ళే ధైర్యం చేయలేదు. ఏమైనా కలిపితే తన మీద డౌట్ రైజ్ అవుతుందని ఆలోచించుకుంది. సగం దూరం వచ్చాక క్యాబ్కి అడ్డంగా వచ్చి ఆగింది ఒక కారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు. అందులో నుండి 4 అమ్మాయిలు దిగారు. విండో నుండి తల బయటకు పెట్టి ఏయ్ ఎవరు మీరంతా అని అరిచాడు క్యాబ్ డ్రైవర్. నీ కళ్ళేమైనా కాక్రోచ్ తినేసాయా, కనిపించడం లేదా అందమైన గర్ల్స్ అని బలుపుగా చెప్పి, నీతో మాకేమీ పని లేదు, బ్యాక్ సీట్లో ఉందే వగలాడి దాంతో పని అని డోర్ లాక్ చేసి హలో చైత్ర మేడం దిగుతారా అందొక ఆమె. ఎవరు మీరు, నేను చైత్రని కాదు పొండి అవతలకి అని గసిరి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అని కోపంగా అంది మేఘ. భయ్యా, నువ్వు మర్యాదగా దొబ్బాయి, లేకపోతే అటు చూడు అని కొంచెం దూరంలో ఉన్న కారుని చూపించి
అందులో మా అన్నయ్య ఉన్నాడు, వాడు అసలే కిక్ బాక్సింగ్ చాంపియన్. ఒక పంచికి నువ్వు పరలోకం టపా కట్టేస్తావు, ఆలోచించుకో అని భయపెట్టారు. ఏయ్ మ్యాన్రస్ లేని బ్యూట్స్, ఎవడో పేరు చెప్పి భయపెడితే మేము వణకాలా అని రెక్లెస్గా తలెగరేసింది మేఘ. నువ్వే వణుకుతావు కానీ దిగవే అంటూ కిందకి దిగి లాగి డోర్ మీద పడేసి నువ్వెళ్ళు అని డ్రైవర్ వైపు చూసి కళ్ళేరు చేశారు. నాకెందుకు వచ్చిన లాంపటం నాయన అనుకునేవాడు కారు స్టార్ట్ చేసుకుని సక్కంగా పోయాడు. ఎన్నాళ్ళు దాక్కుంటావే మా నుండి అని జుట్టు పట్టుకుని గుంజుతూ దీన్ని కారు ఎక్కించండి అందామే. ఏయ్ వదులు, ఎవరు నువ్వు? నేను చైతన్య కాదు అంటే గించుకుంది మేఘ. చంప మీద బలంగా పీకి ఏదో డ్రామాలు ఆడకు, భలే దొరికేవే, ఇక నువ్వు ఫినిష్ అంటూ బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు గర్ల్స్. కాస్త దూరం లాగిన కారు నుండి దిగి మొహమొహాలు చూసుకుని కన్నింగా నవ్వుతూ హైఫై ఇచ్చుకున్నారు చైత్ర జాహ్నవి. కారులో చేతులతో కొడుతూ తగ్గించుకుంటూ, ఏయ్ నా గురించి మీకు తెలియక పిల్లాట్లు ఆడుతున్నారు, చంపేస్తా ఒక్కొక్కరిని అంటూ ఎగిరింది మేఘ. నీ గురించి ఇప్పుడేంటే, నాకు ఇప్పుడు అంటే స్కూల్ డేస్ ఉండే తెలిసే చైత్ర అని లాగి దవడ మీద పీకింది మెయిన్ గర్ల్. ఏయ్ నన్నే కొడతావే, ఎవత్తివే నువ్వు, స్కూల్ డేస్ నుండి నేను తెలియడం ఏంటి? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? మిమ్మల్ని ఎవరు పంపించారో నాకు తెలియదా అనుకోకండి, ఎక్కడుందే అది అంటూ అరిచింది మేక. ఎవరో పంపితే మేము రావడం ఏంటి సోది మొహందాన, నీ మీద నాకున్న పగ తీరే క్షణం కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ అని. ఏయ్ త్వరగా పోనివ్వే, దీని దుంప తెగిపోవాలి ఈరోజు అని కోపంగా అందామే. కారు వేగం అమాంతం పెంచేసింది డ్రైవింగ్ చేసే పడితే. కార్ 2 అవర్స్లో ట్రావెల్ చేశాక ఏయ్ దగ్గరికి వచ్చాం, దీని కళ్ళు గంతలు కట్టేయండి అంటూ ఆర్డర్ వేసింది. మేఘ ఎంత పెనుగులాడి నాకు కేర్ చేయకుండా మొహానికి ముసుగు వేశారు. అంతవరకు వాడితో పోట్లాడే పనిలో బిజీగా ఉండడంతో తను వచ్చిన వే ఏంటనేది గమనించుకోలేదు మేఘ. ఇంకో అరగంట ట్రావెల్ చేశాక ఇంటి ముందు ఆగింది కారు. మేఘ చేతులు కట్టేసి బలవంతంగా దించి లాక్కెళ్ళారు నలుగురు. అరవడానికి ఊరలేదు, కొట్టడానికి చేతులు, పాపం గిజగిజా కొట్టుకుంది పిల్ల. లోపలికి లాక్కెళ్ళి విసురుగా నెట్టారు. ఆ మాంతం వెళ్ళి గోడకి స్టిక్కర్ అయింది. కోపంగా వెళ్ళి జుట్టు పట్టుకుని గుంజుతూ, భలే ఖతర్నాక్ చిన్నప్పటి నుండి కూడా అని మొహానికి కొన్న ముసుగు తొలగించింది ఆమె. ఏ వదులు, ఎవరనుకున్నావు, ఎవరిని తీసుకొచ్చావో తెలీదా అని అరిచింది. నువ్వు చైత్ర అనుకునే తీసుకొచ్చా, ఏ కాదా అని వంకరగా అడుగుతుంది ఆమె. కాదు నేను మేఘ, అది ఎక్కడుందో ఎక్కడ వెళ్ళిందో వెతుక్కోండి, కనిపిస్తే నాకు చెప్పు అందు కోపంగా మేఘ. అబ్బచ్చా, చిన్నప్పుడు ఏమార్చినట్లు ఏమారిస్తే వినడానికి నేనేమైనా పిచ్చి పసిపానా ఏంటి? చైత్ర ఇన్నోసెంట్ అయినా మీ అక్క మీద అబాండాలు వేస్తే కళ్ళు పోతాయే చైత్ర అంటూ లాగి దవడ మీద పీకింది. సుష్మా అని టెన్షన్గా పిలిచింది మేఘ. చూసావా దెబ్బ పడగానే ఎలా గుర్తుకొచ్చానో అంటూ మరొకటి పీకింది సుష్మ. నన్ను వదలండి, నేను నిజంగానే మేఘని అని ఆమెని తోసింది. ఏయ్ ఇది ఇలాగే వాగుతుంది, ఉతకండే పట్టుకుని అంది సుష్మ. అంతే, రౌండ్ చేసి దొరికిన చోట దొరికినట్లు గుమ్మేశారు. గొళ్ళోమంటన్నా కనికరించకుండా చెత్తడి కింద దంచేసి వదిలేరు. బ్లడీ బగ్గర్, నీ బుద్ధి ఎప్పటికి మారలేదే, తప్పులు చేసిందే కాక అమాయకురాలైన మేఘని అడ్డం పెట్టుకుని రామలాడతావే, రోజుకు దరువు వేసి నీ ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కరిగిచ్చేస్తాను చూసుకోవే అంటూ మరొకటి పీకి ఏ గ్యాస్ పదండి అంది సుష్మ. అరిచే ఓపిక లేక అలా ఫ్లోర్ మీద పడింది మేఘ. బయటకు వచ్చి లాక్ వేసి కీసి ఎగరేస్తూ చచ్చింది మేక అని నవ్విందామె. అదేంటే చైత్ర అన్నావు, మళ్ళీ మేక అంటావేంటే అని ఫ్రెండ్ ఆశ్చర్యంగా అడిగారు. చైత్ర కాదు మేఘ, తన సిస్టర్. ఇది క్రూయల్ మెంటాలిటీతో ఉన్నది. ఫస్ట్ నుండి కూడా అడ్డమైన పనులు చేసి అవన్నీ చైత్ర మీద నెట్టేసి ఇది గుడ్ గర్ల్ అనిపించుకునేది. మహా కన్నింగ్ లేడీ అంది సుష్మ. దీని మీద నీకేంటే పగా అని అడిగారు ఫ్రెండ్స్. అదంతా తర్వాత పదండి, మనల్ని ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది అని కారు ఎక్కి స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్ కూడా ఎక్కాక కారుని ముందుకు పరుగులు తీయించింది. సుష్మని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అడగగానే హెల్ప్ చేసినందుకు అని చైత్ర. ఇట్స్ ఓకే చైత్ర అండ్ సారీ అందామె. సారీ వద్దు సుష్మ, ఫ్రెండ్స్ మధ్య సారీలు ఉండకూడదు అని నవ్వింది చైత్ర. ఓకే ఏంజెల్, నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అని చెబుతాను అనుకున్నావా, నో ఛాన్స్ అని నవ్వి
మీకు మాత్రం థ్యాంక్స్ చెప్తాను గాయస్, రిస్క్ అనుకోకుండా హెల్ప్ చేశారు అంటూ అందరి బిగ్ బిగ్ థ్యాంక్స్ అంది జాను. మేము మీ ఫ్రెండ్ జానుకి థ్యాంక్స్ అవసరం లేదు అని, నాకు చిన్న ఫేవర్ చేస్తావా అందొక ఆమె. చెప్పు ఏం చేయాలి డియర్ అంది జాను. మీ బ్రో వేత్తో ఒకరోజు డేట్ వెళ్ళాలని ఉంది, ప్లీజ్ ఒప్పిస్తావా అని క్యూట్గా అడిగింది ఆమె. కస్సుని లేచి బుసగొడుతూ కాటేసేలా చూసింది చైత్ర. తన ఆల్చెప్పలాంటి పెద్ద కళతో చైతు అలా చూడగానే పక్కుని నవ్వి, ఓ నాయనో ఏం కోపం, డేట్ అనగానే ముందుకు వచ్చి చబ్బీ చబ్బీ చిక్స్ లాగి, మీ హబ్బీ చాలా హాట్గా ఉన్నారు డార్లింగ్, అందుకే మనసైంది అని కన్నుగీటింది. స్టూపిడ్ ఫెలో, ఇది ఇలాగే వాగుతుంది, పట్టించుకోక చైతు అని. ఓకే లేట్ అయింది, బై, రేపు వదిలేయమా అంది సుష్మా. ఒక 2-3 డేస్ అన్ని వేయక్కి దిగుతుంది, బయలుదేరండి అంది చైత్ర. మీ అక్కతో నీకు చాలా ప్రమాదం చైత్ర, కేర్ఫుల్గా ఉండు, నీకు అసలు తోడబుట్టిందేనా అనడానికి కూడా లేదు, మీ ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల. సారీ యార్ అని పదండి అంది సుష్మా. భుజం తట్టి పద, అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు అంది జాను. తల పింకించి కారు ఎక్కింది చైత్ర. ఎంతో అందమైన తన రూపం ఇప్పుడు తనకు నచ్చడం లేదు, ఎందుకంటే అదే రూపంలో ఉన్న మేఘ చేసే వికృత చేష్టలకు విసిగిపోయింది చిన్నప్పటి నుంచి కూడా. ఆ బ్రహ్మ నన్ను ఎందుకు దానిలా రూపించాడు అని బాధపడింది. ఆఫీస్ నుండి వచ్చిన వేద్ వైపు చూపి థమ్స్అప్ ఫింగర్ చూపించింది రోషిని. సన్నగా నవ్వి వేగంగా తన రూమ్కి వెళ్ళాడు వేద్. చిన్నగా నిట్టూర్చింది రోషిని. రూమ్కి వెళ్ళి కోట్ పక్కన పడేసి టై లూజ్ చేసుకుంటూ రోషిని తలుచుకుని కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. యూఎస్లో ఉన్నప్పుడు తనతో గడిపిన ప్రతి క్షణం కళ్ళ ముందు కదలాడింది. నేను వెళ్ళిపోతున్న వేద్, మైకేల్తో నా పెళ్ళి అని చెప్పింది మదిలో మెదలగానే టెన్షన్గా కళ్ళు తెరిచి చూస్తూ, నో, ఆ సూదుమొహం గాడిది నీకు జత ఏంటి, వాడు నీ లిటిల్ ఫింగర్ టచ్ చేసే అర్హత లేదు, స్టూపిడ్ ఫెలో అసహనంగా అనుకున్నాడు. మరి ఎవరిని చేసుకోవాలో సెలవివ్వండి అంటూ ఆత్మారాముడు వ్యంగ్యంగా ప్రశ్నించాడు. మౌనే సమాధానమైంది వేద్ నుండి. మనసు మీద ముసుగు వేసుకో, చేయి దాటాక తాపీగా కూర్చుని ఏడుద్దు గాని. రోషిని అంటే నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నీలో ఉండే నాకు తెలుసు. అబద్ధాన్ని నమ్మిన మైండ్ నిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదో అడుగు అని మాయమైంది అన్నారు. బెడ్ వారిని కూర్చుని చేతులు వెనుక బెడ్ మీద ఆంచి తల పైకెత్తి సీలింగ్ కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు వేద్. పెద్దబాబు గారు అని బంతి పిలుపుతో తన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి అనగానే కాఫీ బాబు అని టేపై మీద పెట్టి వెళ్ళింది. కాఫీ కప్ అందుకుని సిప్ చేయగానే టేస్ట్కి పెద్దవాళ్ళ మీద నవ్వు విరిచింది. ఇష్టంగా తాగి మగ్ పక్కన పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వేద్. దొంగ చూపులు చూస్తున్న చైత్ర అనుమానంగా చూస్తూ, ఏంటి ఆ చూపు, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారంటే మాట్లాడవే, బెల్లం కొట్టిన రాయలా అని గద్దించాడు దేవ్. హీ అంటే పెదవులు చెంపల వరకు సాగేసింది. ఆ పళ్ళు నోరు రెండు ఒకేసారి మూసే ముందు అని కోపంగా చూశాడు. మూతి మూలకు తిప్పేసి, నన్ను అనుమానిస్తావు శివ, ఐ హార్ట్ అంటూ ముసలి కన్నూరు కాల్చింది పిల్ల. డ్రామా బాజే అంటూ పళ్ళు నూరాడు. డ్రామా కాదు శివ, నిజంగానే హార్ట్ అయ్యాను, కావాలంటే హార్ట్ని అడుగు అంటూ అమాయకంగా మొహం పెట్టింది. నొసలు చిట్లించాడు. నమ్మవా నీ కర్మ అని. అబ్బా బాగా టైర్డ్ అయిపోయాను అంటూ ఒళ్ళు విరిచింది. ఆఫీసుకు కూడా రాలేదు, అంత అలసిపోయేంత ఏం ఓడబొడిచావే అంటూ ఎగాదిగా చూశాడు. నీ చెప్ప అని గీరగా తరాగరేసింది. చైతుగే నన్ను ఇరిటేట్ చేస్తే తాట తీస్తాను చూసుకో. తాటే కదా, తీసుకో అని మువారింపుగా అంది. అంటే కొట్టనానే కదా నీ ధైర్యం. బొగ్గ మీద తట్టి గుడ్ క్యాచ్, తెలివైన వాడివి, పైకి వస్తావు అని కవ్వించింది. నీ అంటూ చేయి చాచి ముందుకు నడుముని చుట్టూ చేతిని బిగించి, ఏం చేశారు ఇద్దరను అని మొహం మీద ఎయిర్ బ్లో చేశాడు దేవ్. మెడ చుట్టూ చేతులు మాలలా వేసి ఊయలుగుతూ, ఏం చేశామా, మేక కాళ్ళు కీళ్ళు విరిచేసాం అని కులుక్కుంటూ చెప్పింది. నీ అవతారంతో అలాంటి రిస్క్ ఫీట్లు చేస్తే డేంజర్ కదా, ఎందుకు తిక్క పనులు చేస్తారు అని సీరియస్ అయ్యాడు. హలో మ్యాటరు, ఖాతా తగ్గండి, మేమంత బుర్రలేని వాళ్ళం కాదోయ్. నేను దేవాన్స్ పెళ్ళాన్ని, చిన్ను ఆయన చెల్లి నల్లి అని మూత అష్టవంకలో తిప్పింది. చిన్నగా నవ్వాడు చైత్ర వ్యంగ్యానికి. నవ్వుకుంటూ, నవ్వకు కాలుతుంది, పొగడకుండా విక్రిస్తున్నావు అని అలకగా అంది. ఏం చేశారో చెప్పండి దేవాన్స్ పెళ్ళాం గారు. అప్పుడు పొగడం ఏంటి, ఏకంగా సన్మానమే చేస్తా అంటూ నుదుటితో ఢీ కొట్టాడు. మేకని విరవడం అయితే నిజమే, కానీ
అది చేసింది మేము కాదు. నా ఫ్రెండ్ దాని ఫ్రెండ్‌తో పని ముగించాం అని గర్వంగా చెప్పింది. ఫ్రెండా అని క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టాడు. హా! స్కూల్లో ఫ్రెండ్ సీసీ వల్ల ఇబ్బంది పడింది. ఆ తప్పు కూడా నా ఖాతాలోనే పడింది. అది వేరే విషయం అనుకో అంది చైత్ర. చిన్నప్పటి నుంచి క్రూయల్ మెంటాలిటీతోనే ఉందా? మీ నాన్న గమనించలేదా? అని అసహనంగా అన్నాడు దేవ్. ఏం చేశామో చెప్పొద్దా? అని టాపిక్ డైవర్ట్ చేసింది. కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ భలే కిలాడివే నువ్వు అన్నాడు. హీ అంటూ పళ్ళెకిరించి థ్యాంక్స్ అని ఎకిరించింది. ఆమె పని కట్టుకుని ఇన్నేళ్ల తర్వాత కూడా పగ తీర్చుకుందంటే పాపం నీ అక్క వల్ల గట్టి దెబ్బే తగిలుంటుంది. ఏం చేసిందేంటి? సుష్మా భోగం చూసి కడుపు మంట. చదువులో కూడా బాగానే పోటీ ఇచ్చేది. 5th క్లాస్ ఎగ్జామ్‌లో తన పేపర్ మిస్ చేసింది. తప్పు చేస్తే ఏదే విధంగా బయటపడుతుంది. సీసీ తీయడం మరో గాలి చూసి మేడంకి చెప్పింది. ప్రిన్సిపాల్ మేడం గట్టిగానే పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పగ మనసులో పెట్టుకుని ఒకసారి స్టెప్స్ మీద నేను దిగుతుండగానే వెనుకే వచ్చి నన్నెట్టింది. నేను వెళ్ళి సుష్మా మీద పడ్డాను. తను తూలి ముందుకు పడి స్టెప్స్ మీద నుండి దొర్లుకుంటూ వెళ్ళి కింద పడిపోయి కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. సుష్మా పేరెంట్స్ గొడవ చేయడం నేనే కావాలని చేశానంటూ నన్ను ఇరికించడం, నాన్న నా వీపు సాపు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సుష్మని స్కూల్ మార్చేశారు. అది అప్పటికే ముగిసిపోయింది. డిగ్రీ ఎగ్జామ్స్ అప్పుడు సుష్మా కూడా నేను రాసే క్యాంపస్‌కే వచ్చింది. నన్ను గుర్తుపట్టి విష్ చేసింది. నేను సారీ చెప్పాను. చిలియార్ నన్నెట్టింది నువ్వు కాదు మీ సిస్టర్ శిశిర. నా ఫ్రెండ్ తర్వాత చెప్పింది అని స్నేహంగా మాట్లాడింది. అప్పుడు ఇచ్చిన నంబర్ ఇప్పుడు యూజ్ అయింది. హెల్ప్ కావాలని అడగగానే పర్సనల్ గార్డ్స్ తీర్చుకునే అవకాశం వస్తే ఏ మనిషి మిస్ చేసుకోదు కదా! శివ ఇది అంతే అని జరిగిందంతా చెప్పింది చైత్ర. అక్కడ దాస్తే ఆమెకు ప్రాబ్లం కదా అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. అది వాళ్ళదే ఎక్కువగా యూజ్ చేయరంట అంది. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.